అగాధములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. చాలండి. ఈ వాక్య భాగంలో పౌలు ఎఫెసీయులకు చివరిగా ఒక హెచ్చరికను ఈ లెటర్లో ఇస్తున్నాడు. మొదటి భాగంలో ఆయన ఏం చెప్పాడంటే, దేవుని కృప ద్వారా పాపులమైన మనల్ని ఆయన ఎంత గొప్ప రక్షణతో రక్షించాడో ఆయన గుర్తు చేశాడు. దేవుని కృప ద్వారా ఉచితంగా ప్రియుని యందు ఆయన మనల్ని స్వీకరించాడు. బైబిల్ చూపిస్తుంది ఏంటంటే, పాత నిబంధనలో దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన చేశాడు. కానీ ఆ నిబంధనను వారు గైకొనలేకపోయారు. ఆ నిబంధన వారి క్రియల మీద ఆధారపడి ఉండింది. దేవుడు అబ్రాహాంని ఎన్నుకొని అబ్రాహాం ద్వారా ఆయన సంతతిలో నుండి మోషేతో మాట్లాడి ఆయన ఏం చెప్పాడంటే, ఇశ్రాయేల్ జనమైన మీరు నాకు ప్రత్యేకమైన జనంగా ఉండబోతున్నారు. సకల జనులలో నేను మిమ్మల్ని ప్రత్యేకిస్తా. కానీ దానికి ఒక షరతు ఉన్నది. ఆ షరతు ఏంటంటే, నేను మీకు ఇచ్చుచున్న ధర్మశాస్త్రం అంతటిని మీరు అనుసరించి మీరు నడుచుకోవాలా. నేను చెప్పినట్లు మీరు నడుచుకుంటే మీరు నాకు స్వకీయ సంపాద్యంగా మీరు ఉంటారని చెప్పాడు. ఇశ్రాయేలు మేము ఉంటామని చెప్పారు. గైకొనకపోతే ఆశీర్వాదాలు ఉన్నాయి, గైకొనకపోతే శాపాలు ఉన్నాయి, గైకొంటే ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంత నిశ్చయత కలిగిన ఆ ధర్మశాస్త్రం ఇచ్చినా వాళ్ళు గైకొనలేకపోయారు, విఫలులయ్యారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, నేను ఒక నూతన నిబంధన చేయబోతున్నా. ఆ నిబంధన మొదటి నిబంధన వంటిది కాదు. మొదటి నిబంధన వాళ్ళు గైకొనలేకపోయారు. కానీ నేను చేయబోయే కొత్త నిబంధన దేని మీద ఆధారపడి ఉంటుందంటే, నేను వారి హృదయములలో మనస్సులలో నా ఆజ్ఞలను నేను రాస్తాను. నేను వారికి దేవుడై ఉండి నేను వారితో ఉంటాను. వారిలో ప్రతి ఒక్కరూ నన్ను వ్యక్తిగతంగా తెలుసుకుంటారు, ఒకరికొకరు నేర్పించుకోరు. అంతేకాదు, వారి పాపములన్నిటినీ క్షమించి వారిని ఇంకా ఆ పాపములను గుర్తు చేసుకొని అన్నాడు. మొదటి నిబంధన మన క్రియల మీద ఆధారపడి ఉన్నది. కానీ రెండవ నిబంధన దేవుని ప్రేమ మీద ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. ప్లరా దానికి మన క్రియలు కాదు, మన సామర్థ్యం కాదు, నువ్వెంత మంచిగుంటావు, ఎంత భక్తిగా ఉంటావు కాదు. నాన్న, మనం ఎంత ప్రయత్నం చేసినా మనం భక్తిగా ఉండలేము. కానీ దేవుడు మన శిక్షను సిలువలో మోసి తన కృప ద్వారా క్షమాపణ ఉచితంగా ఇస్తున్నాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళకి ఆ రక్షణను ఇస్తున్నాడు. నేను ఆల్నెట్లో కూడా ఇది క్లుప్తంగా పంచుకున్న ఒక్క మాట చెప్పనియండి. ఒక తలంపు రావచ్చు, మొదటి నిబంధన ఎందుకు ఇవ్వాలా, మళ్ళా దాన్ని కొట్టివేసి రెండవ నిబంధన ఎందుకు ఇవ్వాలా, మొదట్లోనే ఈ నిబంధన ఇచ్చేస్తుంటే అయిపోయేది కదా. ప్లరా, మొదటి నిబంధన మనుషులు గైకొనగలరని ఇవ్వలేదు. ఇశ్రాయేలీల్ని ఆయన జనంగా ఏర్పరచడానికి, అంతేకాకుండా మనిషి యొక్క పాపమును తనకు చూపించడానికి ఆ మొదటి నిబంధనని ఇచ్చాడు. వింటున్నారండి? ఆజ్ఞ లేనిదే పాపం ఏంటో తెలియదు. వ్యభిచారం చేయొద్దు అనే ఆజ్ఞ ఉంటేనే వ్యభిచారికి తప్పు చేశానని తెలుసు. దొంగతనం చేయొద్దంటేనే దొంగతనం తప్పని తెలుసు. ఆ ఆజ్ఞ ద్వారా మనిషికి తన స్థితిని దేవుడు చూపించాడు. అంతేకాదు, ఆ ఆజ్ఞ ద్వారా దేవుడు ఏం చూపించాడంటే, మనంతట మనము పరిశుద్ధంగా జీవించలేము. మనము దేవుని కొరకు మనము ఏ యాగమును మనము చేయలేము. వీఆర్ హెల్ప్లెస్, నిస్సహాయ స్థితిలో ఉన్నాం. అంతేకాదు, ఆజ్ఞ వలన అన్నిటికన్నా ముఖ్యమైనది దేవుడు చూపించాడు ఏంటంటే, పాపమునకు శిక్ష ఉన్నది కనుక ఆ శిక్ష నుండి రక్షించే రక్షకుడు మనకు అవసరము. ప్రైజ్ ది లార్డ్. ప్లరా, ధర్మశాస్త్రము మన స్థితిని చూపించింది కనుక దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, నేను ఒక పాపిని, నేను రక్షణ పొందాలంటే నాకు రక్షకుడు కావాలా. మేము బలులు ఎట్లా ఇస్తున్నామో ఆ రకంగా నా పాపం యొక్క బలి ఎవరైనా తీసుకుంటేనే నేను రక్షించబడతా. సో మనిషికి తన స్థితిని చూపించడానికి ఆ మొదటి ధర్మశాస్త్రాన్ని ఆయన ఇచ్చాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ధర్మశాస్త్రం ఏ మనిషిని రక్షించలేదు. నేను ఎన్నోసార్లు చెప్పిన, మళ్ళీ చెప్తాను, ధర్మశాస్త్రం డయాగ్నోసిస్ వంటిది, స్కాన్ వంటిది, ప్లరా ఎక్స్రే వంటిది.
బ్లడ్ టెస్ట్ వంటిది. అది కేవలం నీ రోగము చూపించి నీకు జబ్బున్నది, నీకు మందు కావాలి అని మాత్రం చూపిస్తుంది. కానీ ఆ మందు క్రీస్తులో మన కొరకు రక్షణగా దేవుడు దయచేశాడు. హల్లెలూయా. సో ఆ మొదటి నిబంధనను బట్టి మన అవసరత మనకు అర్థమయ్యి మనం రక్షకుని వైపు తిరగచ్చు. కానీ దేవుని నిజ నిబంధన ఫైనల్ కవెనెంట్ ఏంటంటే, ప్లరా నా ఆజ్ఞలను వారి హృదయాల్లో రాస్తానన్నాడు. హల్లెలూయా. ప్లరా ఇశ్రాయేల్ ఇంకా ప్రవేశించలే, వాళ్ళకి ఇంకా ఇది నెరవేరలే. కానీ మనం ప్రవేశించినాం. పాపులమైన మన కొరకు, అన్యజనులైన మన కొరకు ఈ నిబంధన నెరవేరి ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా ఆయన ఆజ్ఞల్ని మన హృదయంలో రాశాడు. వ్యక్తిగతంగా మనం ఒక్కొక్కరం దేవుణ్ణి ఎరుగున్నాం, మనం ఆయన పిల్లలము. అంతేకాదు మన పాపములను పరిహరించి మనకు పరలోకంలో ఆయన స్థానాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వి ఆర్ ఇన్ ద న్యూ కవెనెంట్. ద న్యూ కవెనెంట్ వాజ్ నాట్ గివెన్. ధర్మశాస్త్రాన్ని పాటించడం కొరకు నూతన నిబంధన ఇవ్వబడింది. ఇస్ అ ఫాల్స్ టీచింగ్. ధర్మశాస్త్రము ఎవరిని రక్షించలేదు. అది రక్షించలేదు గనుక ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, ఆ ధర్మశాస్త్ర నియమం ప్రకారం యేసు ప్రభు సిలువకు మేకులతో కొట్టబడి, ఆ ధర్మశాస్త్రాన్ని మేకులతో కొట్టి దాని చేరాతను తుడిచి మనకు విరోధంగా ఉన్న ఆజ్ఞను అడ్డుగు నుండి తీసివేసి అతిక్రమములో ఉన్న మనల్ని క్షమించి క్రీస్తులో మనల్ని బ్రతికించి ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. హల్లెలూయా. లా కాంట్ డూ దాట్. లా వాజ్ హెల్ప్లెస్ టు డూ దాట్. అది కేవలం నన్ను ఖండించి నేను పాపిని అని చూపించింది. కానీ ఆయన క్రీస్తు ప్రభు ద్వారా కృపా సత్యమును ఉచితంగా దేవుడిస్తున్నాడు. ప్లరా నువ్వెవరివైనా సరే యేసు క్రీస్తుని నీ రక్షకుని అంగీకరించి బాప్తిసం పొందినావంటే నీ భక్తి కాదు, నువ్వెంత నిష్టగా ఉన్నావు కాదు, దేవుని కృప ద్వారా ఆయన కార్యమును బట్టి మనకి రక్షణ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్లరా ఈ రక్షణ పొందిన మనము రెండో భాగం ఏం చెప్పాడంటే, ఆ పిలుపుకు తగినట్లు నడుచుకోమన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఉచితంగా ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు కనుక ఆయన పిలుపుకు తగినట్లు మీరు కూడా ప్రేమలో నడుచుకోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించినట్లు మనం అందరితో ప్రేమతో నడవడం అది దేవుని నియమం. విశ్వాసి ఏమి చేసినా దానికి మూల కారణము రక్షణ పొందుతానని కాదు, రక్ష పొందాను గనుక. లోక మతాలు ఏం నేర్పిస్తున్నాయి? నువ్వు మంచి పనులు చేస్తే నీకు పుణ్యం దొరుకుతుంది. కానీ దేవుని వాక్యం చూపిస్తుంది మన మంచి పనులు మురిగుడ్డలతో సమానము. దేవుడు ఉచితంగా మనకింత గొప్ప రక్షణ ఇచ్చాడు కనుక కృతజ్ఞత గలవారమై ఆయనని సంతోషపెడుతూ మనము జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. కానీ మూడో నియమం ఆయన ఎఫెసీలో చెప్తున్నాడు ఏంటంటే, ఫైనలీ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన కృపను బట్టి మీరు బలవంతులై ఉండండి. ఎందుకు? మనం పోరాడుతుంది శరీరాలతో కాదు, దురాత్మ శక్తులతో మనకి పోరాటం ఉన్నది. దుర్దినం వస్తుంది, మన మీద అపవాది దాడి చేస్తాడు. ప్లరా నీకు నచ్చినా నచ్చకున్నా నువ్వు క్రీస్తులో ఉన్నావంటే నీ మీద నీకు విరోధంగా యుద్ధం జరుగుతుంది. నీ కుటుంబానికి, నీ సంఘానికి, వ్యక్తిగతంగా నీ మీద, నీ పరిచర్యకు వ్యతిరేకంగా శోధన వస్తుంది. ఎందుకు? జాతికినండి. దేవుడు మనల్ని లోకంలో ఎందుకు ఉంచాడంటే ఆయనకు సాక్షులుగా ఆయన మనల్ని ఉంచాడు. డిడ్ యూ హియర్ దట్? ఆమెన్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఐల్ సే ఇట్ అగైన్. ఒకవేళ మనము ఆ ప్రభువుని ఆరాధించడమే దేవుని ముఖ్యోద్దేశం అయితే రక్షించి పరలోకానికి తీసుకుపోయి పరలోకంలో ఆరాధించేటట్టు చేయగలడు. ఆర్ యు లిసనింగ్? హలో, ఆర్ యు అండర్స్టాండింగ్? ఒకవేళ మనం పరిపూర్ణులు అవ్వడమే ఆయన మూల ఉద్దేశం అయితే పరలోకానికి తీసుకెళ్ళి మనల్ని పరిపూర్ణులుగా చేయగలడు. నాయనా మనల్ని రక్షించి ఈ లోకంలో ఎందుకు పెట్టాడంటే చీకటి నుండి తన ఆశ్చర్యమైన వెలుగులోనికి మనలను పిలచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారండి? బిలీవర్, యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. విశ్వాసానికి అర్థం అవ్వాలా?
నేను రక్షించబడి సంఘంగా ఈ లోకంలో ఆత్మతో నింపబడి ఇన్ని ఆధిక్యతలు కలిగి ఇన్ని వాక్యాలు వింటూ నేను జీవిస్తున్నానంటే ఏంటి నా ఉద్దేశం? ఆశీర్వదించబడి సుఖంగా ఉండడమా? పేరు ప్రతిష్టలు సంపాదించడమా? చాలా ఘనకార్యాలు జరిగించడమా? కాదండి. అసలైన కారణం ఏంటంటే మిమ్మల్ని చీకటి నుండి ఆయన రక్షించి చీకటిలో ఉన్న వారికి మిమ్మల్ని వెలుగుగా వాడాలని కోరుతున్నాడు. మీరు నాకు సాక్షులు, మీరు లోకమునకు ఉప్పు, మీరు ఓ లోకమునకు వెలుగు. లోకానికి దేవుడు తెలవదు, చనిపోతే నరకం ఉందని తెలవదు, ఎట్లా రక్షణ పొందాలో తెలవదు. మరి వీళ్ళకి ఎవరు చూపించాలా? రక్షించబడిన మనలను నైనా సాక్షులుగా పెట్టాడు. సాతానికి తెలుసు నువ్వు ప్రభులో బలంగా ఉండి నీ ఉద్దేశం కొరకు నువ్వు జీవిస్తే నువ్వు ఏ విధంగా సాక్షిగా ఉంటావు వానికి తెలుసు. నీలోని ఆత్మ ద్వారా నువ్వు ఏ కార్యాలు చేస్తావో సాతానికి తెలుసు. ఏం చేస్తాడు? నీ మీద దాడి చేస్తాడు. అయినా రకరకాల శోధనలతో నీవు ప్రభు కొరకు సంపూర్ణంగా బ్రతకొద్దు. విత్తనం పడినప్పుడే ఎత్తుకపోవడానికి ట్రై చేశాడు. విత్తనం ఎదుగుతున్నట్టు శ్రమలతో దాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేశాడు. విత్తనం పెద్దగా అయితున్న కొలది ముళ్ళతో అణిచివేసి ఫలించకుండా చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఫలించొద్దు. నువ్వు చర్చికి రా, పాటలు పాడు, వాక్చనాలు నేర్చుకో, నువ్వు ఎన్నో విషయాలు చేయి, అది పర్లా. కానీ నీవు వాని రాజ్యం మీద దాడి చేసే పాతాళ లోకము ఎదుట, పాతాళ లోకము సంఘం ఎదుట నిలవలేని స్థితిలో ఉండొద్దు. అట్లా అవ్వద్దు సంఘము. వాని కోరిక అది. అందుకే హీ విల్ అటాక్ అస్. ఆర్ యూ లిస్నింగ్? దయ లేకుండా అటాక్ చేస్తాడండి. హెరోద్కి ఇంకొక రాజు పుట్టాడని తెలవంగానే ప్లరా కనుక్కోవడానికి ట్రై చేశాడు. దొరకపోయేసరికి ఎప్పుడు పుట్టాడో తెలుసుకున్నాడు. 2 ఏళ్ల వయస్సు కంటే కింద ఉన్న పిల్లలందరినీ చంపేసేయమన్నాడు. చంపేసేయండి పిల్లలని దయలేదు. ఫెరో ఇశ్రాయేల్ విస్తరిస్తున్నారు. ఈ జనం పెద్దగా మన మీద దాడి చేస్తారేమో. ఏం చేయాలా? మొగ శిశువు పుడితే నదిలో వేసేసేయి, ఆ నదిలో ఆయన చచ్చిపోవాలా. శిశువు అని దయ లేదు. నువ్వు కొత్త బిలీవర్వి అని సేటన్కి ఏం దయ ఉండదు. వీలైనంత తొందరగా ఈయనని నాశనం చేసేయాలా. నాయనా మన భద్రత ఎక్కడుందో తెలుసండి. అజ్ఞానుల్లాగా ఉండొద్దు, తెలివి లేకుండా ఉండొద్దు. నైనా నువ్వు బస్సు ఎక్కుతున్నావు, జేబులు కత్తిరించేటోళ్ళు ఉన్నారంటే నీ జేబుని జాగ్రత్త చేసుకుంటావు. పర్సు అనుకుంటే ముందు పెట్టుకుంటావు, నువ్వు జాగ్రత్త పడతావు. అజ్ఞానంగా ఎక్కితే పర్సు పోతే అప్పుడు చేతులు కాలి నెక్స్ట్ టైం ఏం చేస్తావు? బస్సులో ఎక్కిన అజ్ఞానంగా ఉండవు, జాగ్రత్తకుంటావు. అరే నా పర్సు పోవచ్చు, నా కార్డులన్నీ పోవచ్చు, నేను మళ్ళీ అవన్నీ తెచ్చుకోవడానికి హెడేక్ అవుతుంది, నేను కేర్ఫుల్గా ఉండాలా. నాయనా నీ ఆత్మీయ జీవితంలో నీవు సాక్షిగా ఉండడము, నీ విశ్వాసము బంగారము కంటే అమూల్యమైనది. హల్లెలూయా. నాయనా నువ్వు ప్రభు కొరకు స్థిరపరచబడితే యూ కెన్ బి యూజ్డ్ ఫర్ హిస్ గ్లోరీ. బ్రదర్, డెవిల్ నోస్ దిస్. హీ విల్ అటాక్ గాడ్స్ పీపుల్. ఆర్ యూ లిస్నింగ్? వింటున్నారా? ఆమేన్. హీ నోస్ వాట్ యూ స్టాండ్ ఫర్. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు తెలుసు. నీ ద్వారా దేవుడు ఏం చేయగలడో తెలుసు. ఏం కోరుతాడు? అపవాది వీళ్ళను విఫలులుగా చేయడానికి పోరాటం చేస్తాడు. ప్లరా బైబిల్ చెప్తుంది ప్రభు యొక్క కృపను బట్టి, ఇంకొక చోట మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎట్లా? ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ధరించుకోండి. అపవాది ఎక్కడి నుండైనా రాని నువ్వు విజయవంతంగానే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈరోజు దాంట్లో మళ్ళొక అంశం చూద్దాం. మనం 2 భాగాలు చూసాం, గుర్తున్నాయండి. మొట్టమొదటిది మన ఫౌండేషన్ ఏంటంటే సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలా. ప్రతి విశ్వాసి దేవుని రక్షణ గురించిన సత్యంలో స్థిరుడైతే అపవాది ఎన్ని అబద్ధాలు తీసుకురాని నువ్వు దాన్ని గుర్తుపట్టగలవు, నువ్వు మోసపోవు. సత్యంలో స్థిరపడి. చివరి దినాల్లో మోసం ఎక్కువవుతుంది. అనేక మోసగాళ్ళు ఉంటారు, రకరకాల రూపాల్లో వస్తారు. ప్లరా దయచేసి మనుషులను విగ్రహంగా చేసుకుని పరిగెత్తొద్దు, మోసపోతారు. నేను ప్రేమతో చెప్తున్నాను. ఎవరిది ఏంటో నీకు తెలియదు. నీ భద్రత వాక్యమందు స్థిరంగా ఉండు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పౌలు శీలలు బోధిస్తుంటే బెరియన్లోని విశ్వాసులు గనులు ఆ వాక్యాన్ని అంగీకరించారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పౌలు శీలలు బోధించుచున్నవి అలాగున్నవో లేవో అని ప్రతిరోజు లేఖనాల్ని పరిశోధిస్తున్నారు. అరే పౌలు గారు చెప్పారు కదా, గొప్ప దైవజనుడు కదా, అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఈయన గొప్ప అపోస్తలుడు, ఈయన చెప్పిందంతా వేదవాకు అనుకోలే.
వాళ్ళకి గలతీ యొక్క ఉపదేశం కూడా తెలిసి ఉండొచ్చేమో, లేక దాని తాత్పర్యం వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, నేనైనను ఒక దూతైనను వేరొక బోధ మీకు చేస్తే అతడు శాపగ్రస్తుడవును గాక. ఆర్ యు లిస్నింగ్? ఎస్ అనో? పరీక్షించారు. ఈ కాలం ఎంతోమంది పరీక్షిస్తే గుడ్డిగా నమ్మేస్తున్నారు. ప్లరా, నో మ్యాన్ ఈజ్ ఇన్ఫాలిబుల్. ఇన్ఫాలిబుల్ అంటే ఏ మనిషి తప్పు చెయ్యడు అనడానికి వీల్లేదండి. ఈయన తప్పు చేయడు, ఈయన వల్ల మిస్టేక్ కాదు, లేదండి. బ్రదర్ విన్సెంటా, ఆయన మంచి బోధకుడు, ఆయన ఏం చెప్పినా కరెక్టే ఉంటుంది. లేనాయన మనిషే. దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ విల్ నాట్ ఫెయిల్. యు నో వాట్ దట్ ఈస్? దేవుని వాక్యం. హల్లెలూయా. వింటున్నారండి? ఓన్లీ వన్ థింగ్ ఇన్ఫాలిబుల్. ద చర్చ్ ఇస్ నాట్ ఇన్ఫాలిబుల్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ఫాలిబుల్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్లరా, మీరు ప్రతిదాన్ని ఆత్మ సహాయముతో, వాక్యముతో సరితూగించుకోవాలా? వాక్యము ద్వారా నాయన, ఆత్మ సహాయంతో. నాన్న, వాక్యాన్ని ఎవరైనా ఎట్లయినా చెప్పొచ్చు, కానీ ఆ వాక్యాన్ని నిజంగా వివరించేవారు. మనం దీనులమైతే, ఆయన మీద ఆనుకుంటే, బెరియన్స్ లాగా దేవుని సహాయం అడిగితే, నాయన 1 యోహాను 2:27 చెప్తుంది, మీకు ఎవరు బోధించ అవసరము లేదు, మీలోని అభిషేకము సత్యము గనక మీకు సమస్తమును బోధించుచు ఆయన మీకు నేర్పించారు. నాయన, మనలను సర్వసత్యంలోనికి నడిపించడానికి దేవుడు పెట్టిన విధానం ఏంటంటే, ఆయనను సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన మీకు నేను చెప్పిన సంగతులన్నిటినీ, జరగబో సంగతులను తెలియచేసి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. హల్లెలూయా. You know, sometimes we are not able to hear the voice of the Holy Spirit also because our eyes are on people. Church, understand this. I love you. I'll tell you the truth. God's word is infallible. Let God be true. Stick to the word of God. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మా డినామినేషన్ ఇంకేదో కాదు నాయనా. వాట్ ఈస్ గాడ్స్ వర్డ్ సేయింగ్? సత్యమందు ప్రతిష్ఠించబడాల. రెండోది ప్లరా, సత్యమందు ప్రతిష్ఠించబడ్డానికి మీరేమన్నా చేస్తున్నారా? ఏమైనా చేస్తున్నారా? ఏదైనా చేస్తున్నారా? బైబిల్ని చదువుతున్నారా? వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? మీరు చెయ్యాలి ప్రియులారా. చీమలు ఏం చేస్తాయండి? వర్షాకాలం రాకముందు పోగు చేసుకుంటాయి. చీమల్ని పోగు చేయడం ఎవరైనా చూసారా? ప్రపంచంలో అందరికన్నా కష్టజీవులు చీమలంట. యాంట్స్ ఆర్ ద మోస్ట్ ఇండస్ట్రియస్ క్రీచర్స్ ఇన్ ద వరల్డ్. అందుకే సోమరికి ఫస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు ఏమంటాడు? సోమరి, చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. కష్టానికి సాదృశ్యం ఏంటంటే చీమ. చీమ యొక్క గొప్పతనం ఏంటి తెలుసండి? దానికి 500 రెట్లు పెద్ద పుట్టను కట్టుకుంటే, మనిషికి 500 రెట్లు ఎక్కువ బిల్డింగ్ని కట్టాలంటే ఎంత కష్టమైంది? మనకు పరికరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కనుక దేవుడు ఆ తెలివి ఇచ్చాడు కనుక ఇప్పుడు కట్టుకోగలుగుతున్నాం. చీమలకు పరికరాలు లేవు. ఉన్నాయా? ఆ పెద్ద మెషిన్లు ఉన్నాయా ఎత్తి పెట్టడానికి? చీమలు ఏం చేస్తాయి? ఒక 10 చీమలు కలిసి మెల్లగా ఒకటి గుంజుకుంటూ పోతాయి. అది పడితే మళ్ళీ గుంజుతాయి, పడితే మళ్ళీ గుంజుతాయి. ఏం చేస్తున్నాయి? ఆ వర్షాకాలం రాకముందు ప్రిపేర్ అవుతున్నాయి, కష్టపడుతున్నాయి. విశ్వాసి, నువ్వేమైనా చేస్తున్నావా? ఏదో వీక్లీ 1 మెసేజ్ వింటే సరిపోతుంది అనుకోదు. నువ్వు బైబిల్ని చదవాలా. సంవత్సరంలో ఒక్కసారైనా బైబిల్ని కంప్లీట్ చేయాలా. వింటున్నారండి? ఏంటోనండి, ఏదో కొత్తగా చెప్తున్నట్టున్నారు మీరు. బైబిల్ ఏంటి, పూర్తి చేయడం ఏంటి? కాదు నాయన, యూ హ్యావ్ టు. బ్రదర్, ఇట్స్ యువర్ సేఫ్టీ. నాయన, దుర్దినం వచ్చినప్పుడు నేనుండను, ఇంకెవరు ఉండరు. నాయన, దుర్దినం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా శోధించబడతాము. నాయన, ఎవరినారు వేరు చేసి, నాయన ఎప్పుడైనా సింహాలు వేటాడడం చూసారా? మంద మీద పడవవి, మంద పక్కన కాసుకుని ఉంటాయి. ఏది పక్కకైతుందా దాన్ని లేపేస్తాయి. సాతాను కూడా వేరు చేసి అటాక్ చేస్తాడు. నీ భద్రత సత్యమందు ప్రతిష్ఠించబడాలా. ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు లిస్నింగ్? యు రీడ్ ద బైబిల్ ఫస్ట్ అండ్ సెకండ్ థింగ్, నీతి మనకు మైమరు. సత్యం ఫౌండేషన్ అయితే నీతి మన హృదయాన్ని కాపాడుతుంది.
దేవుడు నీలో ఆత్మనుంచాడు, ఆత్మ ద్వారా ప్రేమనుంచాడు, విశ్వాసం ఉంచాడు, నడిపించాడు, నాయన భారం ఇచ్చాడు. ఇప్పుడు సాతాను ఆ ఆత్మ కార్యం నీలో జరగొద్దు, ఆత్మ డార్మెంట్గా ఉండాలా, నీలోని వరము ప్రజ్వలింపజేసుకోకుండా అది మౌన స్థితిలో ఉండాలా, పరిశుద్ధాత్ముడు నీలో ప్రేమ వెల్లడిపరచొద్దు, నువ్వు పరిశుద్ధాత్మకు లోబడి బ్రతకొద్దు. ఏం చేస్తాడు? వేరే ఆశలు నీ హృదయంలో పెట్టడానికి ట్రై చేస్తాడు. నాయనా, మన భద్రత ఏంటంటే నిర్లక్ష్యంగా జీవించడం కాదు, నీతితో బ్రతకాల. ఆర్ యు లిస్నింగ్? ఆమేన్. ఆర్ యు లిస్నింగ్ బ్రదర్ సిస్టర్? నీతిగా బ్రతికేవాడు దేవుని చేతిలో ఆయుధంలాగా ఉంటాడు. డోంట్ బి ఫూలిష్, బి వైజ్. నీ హృదయంలో నీ సింహాసనం మీద ఏం కూర్చొనిస్తున్నావు నాయనా, నువ్వు భద్రం చేసుకో. యంగ్ పీపుల్, ఐ వుడ్ ఎంకరేజ్ యూ, డోంట్ గో హెడ్లాంగ్ ఇన్ టు లవ్ అఫేర్స్. ఇఫ్ యు ఆర్ ఇన్ దట్, డోంట్ మేక్ ఇట్ అన్ ఐడల్. దాన్ని విగ్రహంగా చేసుకోకండి. ఏ ప్రేమ వ్యవహారాన్ని మీరు విగ్రహం చేసుకోవద్దు. విగ్రహం చేసుకుండ్రంటే యూ కెనాట్ లివ్ ఫర్ ద లార్డ్. ఆర్ యూ లిస్నింగ్? పిల్లలు వింటున్నారా? ఆమేన్. ఏదైనా డబ్బు కానీ ఏదైనా నువ్వు విగ్రహం చేసుకున్నావంటే పరిశుద్ధాత్మ నడిపింపు, అభిషేకము, పరిశుద్ధాత్మ ప్రేమ భారము, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారగలదా? చల్లారగలదండి. ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ అతనిలో ఉండదు. అరే, నాకు అంత భారం ఉండేది, నేను గంట సేపు ప్రేయర్ చేసేవాడు బ్రదర్, ఇప్పుడు 5 నిమిషాలు చేస్తే కష్టం. అది ఏమైందో తెలుసా? లోకంతో స్నేహం చేసినావు, సాతాన్ని హృదయాన్ని ఆక్రమించుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆ భారం లేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దుఃఖపరచబడుతున్నాడు, కానీ నీకు ఆ మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు నైనా జాగ్రత్త. సంసోన్ని చూసినాం పోయిన వారం, అవునా కాదా? ఓవర్ కాన్ఫిడెంట్గా ఎట్లా తన జీవితాన్ని నాశనం. డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. తాను నిల్చున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకో. నేను సచ్చినా చేయను, వాళ్ళు ముందు పడతారు. ఎందుకంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్ పడిపోతే మనం ఎప్పుడు ఒకటి గుర్తించాలా, నేనేమై ఉన్నాను, అది నీ కృపనైనా అయ్యా, మీరు నన్ను బలపరచండి. హల్లెలూయా. నిర్లక్ష్యంగా ఉండద్దు, ఫూలిష్గా ఉండద్దు. నాయనా, దేవుడు నీ మీద ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో మర్చిపోయి ఏదో లోకానుసారంగా బ్రతకొద్దు. నాయనా, జాగ్రత్త కాపాడుకో. Though that is not my message, I want to say this. Holiness is a need in these last days. నువ్వు ప్రభు కొరకు నువ్వు నిలబడాలంటే, నువ్వు పోగొట్టుకున్నావా, కమ్ బ్యాక్ అండ్ వాక్ పేషెంట్లీ. విధేయతతో నడుచుకో, ప్రేమలో నడుచుకో. మెల్లగా ఆ పరిశుద్ధాత్మ నడిపింపు మళ్ళీ నీ జీవితంలో మొదలవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వింటున్నారండి? Look at the third area. Remember, devil doesn't want you to be the witness of Christ. The third area, దయచేసి చూడండి, 15వ వచనం చదవండి దయచేసి. పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అను జోడు తొడుగుకొని నిలువ. పాదములకు జోళ్ళు ధరించుకోవాలంటే అండి, పిల్లల జాతికి మాటినండి, పాదానికి జోళ్ళు ఎప్పుడు ధరిస్తామంటే వెళ్ళక ముందు. అవును కదా? అవును కదండి? మనం బయట పని చేసుకుంటాం గార్డెన్లో, ఎవరైనా అంటే చెప్పులు లేవనుకోండి, ఒక్క నిమిషం చెప్పులు వేసుకొని వస్తాను. బికాజ్ బయటకు వెళ్ళినప్పుడు నార్మల్లీ సివిలైజ్డ్ హ్యూమన్ బీయింగ్స్ చెప్పులు వేసుకుంటారు. అవును కదా? అవును కాదంటరా? ఆఫీస్కి సూట్ బూట్ వేసుకుని చెప్పులు లేకుండా పోతామా? రబ్బర్ చెప్పులు వేసుకుపోతామా? లేదు, మంచి జోళ్ళు వేసుకుని వెళ్తాము. యు వేర్ షూస్ వెన్ యు ఆర్ గోయింగ్ టు గో అవుట్. ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు, మీ జోళ్ళు తొరించుకుని మీరు ఆ పస్కాని తినాలి. ఎందుకంటే ఈ రాత్రి మీరు వేగంగా బయటికి వెళ్ళాలా. యూ హ్యావ్ టు గో అవుట్. అండ్ బైబిల్ ఇస్ సేయింగ్, మనకు జోళ్ళు ఉన్నాయంట. ఏంటి ఆ జోళ్ళు? సువార్త చెప్పడానికి సిద్ధ మనస్సు మన పాదరక్షణ. యు హర్డ్ దట్? ఆమేన్. నువ్వు స్వార్థ చెప్పడానికి రెడీగా ఉన్నావంటే ఆత్మీయంగా నువ్వు చెప్పులు వేసుకుని రెడీగా ఉన్నట్టే. నువ్వు స్వార్థ చెప్పడానికి రెడీ లేవు నాయనా, నీ జీవితంలో అవకాశం వచ్చింది, అవకాశాన్ని గుర్తించలే. ఆయనతో గంట సేపు మాట్లాడినావు కానీ స్వార్థ గురించి ఒక ఐడియా కూడా రాలే అంటే వీఆర్ డిఫీటెడ్. వీ డోంట్ హ్యావ్ ప్రిపరేషన్, వీ డోంట్ హ్యావ్ ద షూస్. అండ్ డెవిల్ వాంట్స్ us to be like that. సాతానికి తెలుసు మన జీవితంలో అవకాశాలు వస్తాయి. పిల్లలు జాగ్రత్తకి మాట గమనించండి. ఈ లోక రక్షణ కొరకు నాయన ఏ భేదం లేదు, అందరం పాపం చేసినాము. పాపం చేసిన మనుషులు ఆ స్థితిలో చనిపోతే పాపమునకు వచ్చి జీతము మరణము, ఆ రెండవ మరణము యుగ యుగాలు కాల్చిన అగ్నిగుండము.
తీర్పు దినాన గ్రంథాలు తెరవబడినప్పుడు ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు గనబడిన ఎడల అతడు అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడును. ఇది రెండో మరణం. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇది మనిషి యొక్క స్థితి. ఈ స్థితిలో ఉన్న మనిషిని రక్షించడానికి, పాపులను రక్షించుటకు క్రీస్తు లోకానికి వచ్చి సిలువలో చనిపోయాడు. మన శిక్షను ఆయన మోసాడు. మొదటి నిబంధన వంటిది కాదు. మొదటి నిబంధన మన క్రియలు. మీరు నా మాటలు గైకొంటే మీరు నాకు జనమైతే స్వాస్థ్యం ఇస్తాను. కానీ రెండవ నిబంధన ఆయన సిలువ మరణం మీద ఉన్నది. నీ క్రియలు కాదు, నీ భక్తి కాదు, నువ్వెంత పర్ఫెక్టో కాదు నాయనా. ఆయన సిలువలో చనిపోయి ధర్మశాస్త్రం యొక్క పర్ఫెక్షన్ని ఆయన నెరవేర్చి ఆ శిక్షను తుడిచివేశాడు. ఇప్పుడు ఎట్లా ప్రవేశిస్తారు? ప్రభు నామం బట్టి ఎవరు మొరపెడతారో, హల్లెలూయా, యేసు ప్రభుకి ఎవరు ప్రేయర్ చేస్తారో, యేసు ప్రభుని నమ్మి క్షమాపణని బాప్తిసం ఎవరు తింటారో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. ఎవరైనా సరే, మతం లేదు, కులం లేదు. ధర్మశాస్త్రము పాత నిబంధన యూదులకు ఇవ్వబడింది, నూతన నిబంధన యూదులకు ఇవ్వబడింది. వాళ్ళు ఇంకా ప్రవేశించలే. వాళ్ళకి ఇంకా తెలియదు దాని గురించి, వాళ్ళకి ఇంకా అర్థం కాలే. కానీ మనకి, యూదులు కానీ మనకు అన్యజనులు, దేవుడు వాగ్దానములు, నిబంధనలు, నిరీక్షణ, దేవుడు లేకుండా చీకట్లో ఉన్న మనకి దాన్ని ఫ్రీగా ఇచ్చాడు. ఎట్లని తెలుసండి? స్వార్థ విని ప్రభుని నమ్ముకుని ఎవరు క్షమాపణ అడుగుతారో వాళ్ళు రక్షించబడతారు. దిస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ గిఫ్ట్ పొందుకోవడానికి వాళ్ళు ప్రభుకు మొరపెట్టాలి. అవును కాదా? ఎస్ అను. కానీ ఎట్లా మొరపెట్టగలరు? బైబిల్ చెప్తుంది, విశ్వసించిన వానికి నమ్మకుండా ఎట్లా ప్రేయర్ చేస్తారు? దాని ఫాలోయింగ్ ఏమంటాడంటే, వినకుండా ఎట్లా నమ్మగలరు? దానికి ఫాలోయింగ్ ఏమంటాడంటే, చెప్పువారు లేని ఎడల వారు ఎట్లా విందురు? సో వాళ్ళు నమ్మాలంటే, వాళ్ళు రక్షణ పొందాలంటే వాళ్ళు ప్రేయర్ చేయాలా? ప్రేయర్ చేయాలంటే నమ్మాలా? నమ్మాలంటే వినాలా? వినాలంటే ఎవరైనా చెప్పాలా? అర్థమైందండి? హలో, ఎస్ అనో? సో ఈ పని ఎవరిదండి? ఈ పని ఎవరికి ఇచ్చాడు? దూతలకి ఇవ్వలే, ఇశ్రాయేల్కి ఇవ్వలే, నాయన గొప్ప రాజకీయవేత్తలకి ఇవ్వలే. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో ఆయన సంఘం యొక్క పని ఏంటంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. హల్లెలూయా. మీరు నా సాక్షులు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. ఎందుకు నాయన? నువ్వు డాన్స్ చేయడానికి, భాషలో మాట్లాడి, ఇంకేదో వరాలు చూపించడానికి కాదు. అయినను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. నాకు సాక్షులు కావాలా? నా గురించి సాక్ష్యం ఇవ్వాలా? చీకటి లోకానికి దేవుడు ఎవరో తెలవాలంటే వాళ్ళు నమ్ముతారు లేదా? అది వాళ్ళ చేతిలో ఉంది. నాకొద్దు అని తిరస్కరించవచ్చు, చెప్పినోడిని కొట్టచ్చు, దానికి వాళ్ళు బాధ్యులు. కానీ వాళ్ళు వినాల్సిన అవసరం ఉన్నది. అది చెప్పే అవసరత రక్షణ పొందిన మనకి దేవుడు అప్పచెప్పాడు. ఆర్ యూ లిస్నింగ్? హలో, వింటున్నారండి? అండ్ యు నో ద డెవిల్ విల్ డూ హిస్ బెస్ట్ టు స్టాప్ యూ. నువ్వు ఇట్లా చేయొద్దు. డెవిల్ విల్ అటాక్. ప్లీజ్ అండర్స్టాండ్, డెవిల్ విల్ అటాక్ అస్. ఈ పని మనం చేయొద్దు, ఈ పని నెరవేర్చొద్దు. యేసు ప్రభు నేను చనిపోతాను అని ఎప్పుడే చెప్పాడో, పేతురు చెప్పాడు, ప్రభా ఈ మరణం నీకు దూరం అవును గాక. నువ్వెందుకు చచ్చిపోతావు? జాతికి మాటినండి, పిల్లలు తాడొద్దు, అందరు జాతికి నాలా. యేసు ప్రభు చనిపోతానని చెప్పినప్పుడు సాతాను చెప్తే, ఈ మరణం నీకు, పేతురు చెప్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా వెనక్కి పో సాతానా, నీకు దేవుని ఉద్దేశాలు ఇష్టంలా, నీకు దేవుని తలంపులు లేవు. డెవిల్ ఇస్ ట్రైయింగ్ టు టెల్ హిమ్, నువ్వు చచ్చిపోవద్దు, నీకెందుకు ఈ సావు. పౌలు ఒక అధికారికి బోధించబోతే ఎలిమా అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ అధికారిని కలవకుండా పౌలుకు హిండ్రెన్స్కున్నాడు. నాయనా ఆయన గద్దించాడు. పౌలు రోమీలకు రాసి ఏం చెప్పాడంటే, అనేక పర్యాయములు మీ యొద్దకు రావాలని ఉద్దేశించాను, కానీ ఇప్పటి వరకు నేను ఆటంకపరచబడ్డాను. నాకు స్వార్థ చెప్పాలని కానీ ఆటంకపరచబడ్డాను. 1 Thessalonians 2:18 చెప్తున్నాడు, నేను మీ వద్దకు అనేక సార్లు రావాలని ఉద్దేశించా, కానీ సాతానుడు నన్ను అడ్డగించాడు. సువార్త పనిలో సాతాను ఆపుతాడు. మనకు తెలుసు సువార్త చెప్పాలని, దినాలు గడుస్తున్నాయని, వారం తర్వాత వారం వెళ్తుందని,
నాయన స్వార్థ ప్రకటించాలా, సంఘంగా ప్రకటించాలా, వ్యక్తిగతంగా ప్రకటించాలా, కానీ అది జరగకుండా, అది అందుబాటులో లేకుండా సేటన్ అట్లా దూరం ఉంచుతాడు. వి షుడ్ అండర్స్టాండ్, ఇదేదో లక్ కాదు, పట్టుదల కాదు, ఇది సాతాన్ యొక్క పోరాటము. ఆర్ యూ లిస్నింగ్? ఆమేన్. అండ్ వన్ ఆఫ్ ద ఏరియాస్ ద డెవిల్ అటాక్స్ us is he won't let us be ready. ఆయన అవకాశం వస్తుంది, నీ కళ్ళ ఎదుట అవకాశం ఉంటుంది, కానీ నిన్ను చెప్పనీయడు, నేను దాని గురించి ధ్యాస ఉండనియడు. లెట్ us as God's people make a decision. రీడ్ వన్ వర్స్, చదవండి ఒక వచనము. రోమా 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. చూశారండి నేను ఎట్లున్నా మాట ఏం వాడాడు? సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. నేను రెడీ, నాకు ఛాన్స్ దొరికితే మీకు ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నా. పాల్ వాజ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్. వినండి, ఆర్ యూ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్? యూ షుడ్ బి రెడీ. నాన్న దినము నీకు వస్తే అవకాశాల్లో నువ్వు నువ్వు రెడీగా ఉండాలా. ఐ వాంట్ హంబ్లీ ఆస్క్ యూ, ఇఫ్ యు ఆర్ విక్టోరియస్ ఆర్ నాట్, చెకప్. ఈ గతించిన వారంలో ఎంతమందికి మీరు సువార్త చెప్పారు? ఎంతమందికి? ఒక 7గురికి ఆయన చెప్పారా? ఎంతమందితో మీరు కలిశారు వ్యక్తిగతంగా? మీరు మినిస్ట్రీ చేశారు అడుగుతలేను, స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇచ్చారు అడుగుతలేను, మీ హృదయంలో స్వార్థ గురించిన ధ్యాస ఉన్నదా లేదా? డూ యూ హ్యావ్ ఎ ప్రిపేర్డ్నెస్, అ రెడీనెస్, అ ఈగర్నెస్ దట్ సేస్ దిస్ ఇస్ మై జాబ్, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఈ పని చేస్తుండాలా? హ్యావ్ యూ బీన్? ఇఫ్ యూ హ్యావ్ నాట్, డోంట్ కంగ్రాచులేట్ యువర్ సెల్ఫ్. నేను బాగున్నా, నా కుటుంబం బాగుంది. నాయనా, యు ఆర్ డిఫీటెడ్. Let me be honest, you better realize you are defeated so that you can become victor, instead of మనమే తెలియగలం అనుకోవడం కన్నా. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ద గాస్పెల్, స్వార్థ చెప్తలేను, దినమైపోయింది, దినాలు అయితేనే స్వార్థ చెప్తలేను మనుషులతో. నాయనా, నువ్వు ఒక్క క్షణం వ్యవహరించావు, అది వేరే విషయము, కానీ కొంతమందితో ఛాన్సేపు మాట్లాడినావు, వాళ్ళతో ఉద్యోగం చేసినావు, వాళ్ళతో నువ్వు వేరే విషయాలు సంభాషించినావు, కానీ ప్రభు గురించి నోరు తెరిచి చదవలేకపోయావంటే సిద్ధ మనసు అనే పాదజోళ్ళు నువ్వు వేసుకునిలేవు. యూ మస్ట్ గెట్ దోస్ షూస్. ఆర్ యూ లిస్నింగ్? హలో, ఆర్ యూ లిస్నింగ్? ఎస్ నో? వీ కెన్ బి ఇన్ డిసెప్షన్. ఈవెన్ మీటింగ్స్లో నాకు ఒకసారి గుర్తు, దేవుడి నాతో మాట్లాడాడు. మీటింగ్ నుండి మీటింగ్ పోతున్నా, మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరికి చెప్తలేను. నా మెయిన్ పరిచర్య మీటింగ్ అనుకోండి, నా మెయిన్ పరిచర్య నా హృదయం మండుతుండాలా. మీటింగా కాదా, మనుషులన్న చోట మనకు పరిచర్య ఉన్నది. ఆర్ యూ లిస్నింగ్? ఆమేన్. ప్లరా, అది సిద్ధ మనసు. నాకు స్టేజ్ ఇవ్వండి, నేను ఫాస్టింగ్ చేసి ప్రేయర్ చేసి దంచేస్తా మెసేజ్, అది కాదు నాన్న సిద్ధ మనసు. సిద్ధ మనసు అంటే నువ్వు ఎక్కడికి పోతున్నా నీకు ఒక ఉనికి ఉన్నది. మనుష్యులు నాశనానికి నేను సాక్షిని. am I doing my job? I want to ask you, how many people did you tell the gospel? If you have not been telling, repent and come back to God. పౌలు ఏం చెప్పగలిగాడు తెలుసా? అయ్యో, సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ. ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్ ద గాస్పెల్, ఓ ఇస్ మీ. Don't be deceived. Don't let anyone deceive you also. Brother, please listen carefully. This is the work of the whole church. సంఘం అంతటికి, నాయన సంఘం అంతటికి దేవుడిచ్చిన బాధ్యత. నాయన మనం ఆయనకి సాక్షులుగా ఉండాలి. అందుకే బైబిల్ ఇట్లా చెప్తుంది, జాతికి మాట గమనించండి. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు మీ పనులు చేసుకుని ఎవరి జోలికి పోకుండా మీ సంపాదనతో సరిపడ కలిగి అన్యజలు ఎదుట మంచి ప్రవర్తన ఉండునట్లు మీరు చూసుకోండి. నైనా నీ ప్రవర్తనలో ఏం జాగ్రత్త పడాలా? అన్యజనుల ఎదుట నా ప్రభుకి చెడ్డ పేరు రావద్దు. ఆమేన్. చట్టము నిర్మించిన, గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అన్నిటినీ గాయకొనండి. అందరు బిలీవర్స్ గాయకొనండి. ఎందుకు? నైనా, మీరు అన్యజనుల మధ్యలో, యూ కెన్ రీడ్ ఇట్, ప్లీజ్ రీడ్ అండ్ హెల్ప్ మీ. 1 Peter 2nd chapter 13th verse, 13వ వచనం చదవండి. 12-13. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సద్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఏంటండి బిలీవర్స్ అందరూ ఎట్లా ఉండాలండి? అన్యజనుల మధ్యలో మంచి ప్రవర్తన.
అయ్యా నీలో ఒక ఉనికి ఉండాలా, అన్యజనుల మధ్యలో మేమున్నాము, మంచి ప్రవర్తన ఉండాలి. భార్య భర్తలు దెబ్బలాడుకుంటున్నారు, భర్త ఇంటర్ ఎవడైనానని నాకు పర్లే, ముందు తేలిపోవాలి ఇది అన్నావనుకో, రేపటి దినం నువ్వు పక్కనోనికి వెళ్ళి సువార్త చెప్పలేవు. నేను అన్యజనుల మధ్యలో ఉన్నావు, నీ సాక్ష్యాన్ని చెడగొ. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎస్ అనో? నీలో ఏమునికి ఉండాలా? నేను ఏ అన్యజనుల మధ్యలో ఉన్నానో నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. భార్యలకు చెప్పబడింది, భార్యలారా మీ భర్తలకు అన్ని విషయాలు లోబడి, వారిలో ఎవరైనాను వాక్యమునకు లోబడిన వారైతే భయముతో కూడిన మీ సత్ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. భార్యలకి ఏమునికి ఉండాలా? నా భర్త రక్షణ లేనోడైనా నేను ఆయన ఎదుట, నా భర్తే కదా, నేను కొట్లాడతా తిడతా, ఎక్కువైతే నేను విడాకులు తీసుకుపోతా కాదు నాయనా, ఆయన కూడా రక్షణలోనికి రావాలా. ఆర్ యూ లిస్నింగ్? హలో, ఆర్ యూ లిస్నింగ్? వింటున్నారండి? ఆమేన్. నో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దిస్ ఇస్ ఎ మినిస్ట్రీ ఫర్ ఎవ్రీబడి. సంఘం అంతా నశించిన వారి కొరకు ప్రేయర్ చేయాలా, అన్నిటికంటే ముఖ్యం చేయాలా. నాయనా దిస్ ఇస్ అవర్ బర్డెన్. సంఘం అంతా సాక్ష్యపు జీవితం కలిగి ఉండాలి. ఫిలిప్పి ఒకసారి చూడండి, ఫిలిప్పి 1వ అధ్యాయం 27వ వచనం చదవండి దయచేసి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ఎట్లా ప్రవర్తించాలండి? ఎట్లా ఎమునికి ఉండాలా? సువార్త అది ఎవరిదో పని, పాస్టర్ గారి పని, నాది కాదు నాన్న, మనందరిది. సువార్తకు తగినట్లు జీవించాలా. ఆర్ యు లిస్నింగ్? దాసులు యజమానులకు ఎట్లా ఉండాలా? అన్ని విషయాల్లో లోబడి క్రీస్తు సువార్తను అలంకరించాలా. నాయనా ఆ బిలీవర్కి ఒక ధ్యాస ఉండాలా, నేను అన్యజనుల మధ్యలో ఉన్నాను, నేను సువార్తకు సాక్షిగా ఉండాలా. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ ద చర్చ్. If you don't have this, you are not prepared. You don't have shoes. Don't be deceived. Brother, come back to God and tell him, Prabha, నన్ను ఎందుకు పెట్టినావు ఈ లోకంలో? 7 రోజులు బ్రతికిన లోకంలో, 7 రోజులు నువ్వు ఇచ్చిన తిండి తిన్నా, నువ్వు ఇచ్చిన గాలినిచ్చిన, నువ్వు ఇచ్చిన భద్రత అనుభవించిన, నువ్వు ఇచ్చిన సుఖాలన్నీ అనుభవించిన, ఈ 7 రోజులు నేను హాయిగా ఉన్నా. కానీ ఈ 7 రోజులు ఎన్ని ఆత్మలకు చెప్పినా, ఎంతమందికి సత్య సువార్త చెప్పడానికి ట్రై చేసినా, ఎవరి కొరకు ప్రేయర్ చేసినా, నేను ఎందుకు బ్రతుకుతున్నా? బ్రదర్, కమ్ బ్యాక్. ద గాస్పెల్, బైబిల్ ఇస్ సేయింగ్, మీరు ఏం చేసినా, మీరు అన్నపానం చేసినా, భార్యలుగున్నా, ఉద్యోగాలు చేసినా, సమాజం చట్టము పాటిస్తున్నా, నన్ను వాట్ ఎవర్ యూర్ డూయింగ్, లెట్ వన్ థింగ్ బీ దేర్, వీ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద గాస్పెల్. హల్లెలూయా. ఆర్ యూ లిస్నింగ్? వింటున్నారండి? యూ షుడ్ హ్యావ్ అటువంటి ధ్యాస ఉంటేనే రెడీగా ఉన్నట్టు, అప్పుడే అలర్ట్గా ఉన్నాము. ఆర్ యూ అండర్స్టాండింగ్? దెన్ వీఆర్ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్ ఎట్ ఎనీ టైమ్. చర్చ్, లెట్ us మేక్ ఎ డెసిషన్. అంతేకాదు, లెట్ మీ సే వన్ మోర్ థింగ్. రెడీనెస్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆల్సో ఇంప్లైజ్ సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉండడంలోని భావం ఏంటంటే, సువార్త చెప్పగలగాల. నాయనా, ఎవరైనా నీవు ఏ నిరీక్షణ కలిగి ఉన్నావో దానికి హేతువు ఏంటి అని అడిగితే, నాయనా మొట్టమొదటి నీ సాక్ష్యం చెప్పడం నీకు రావాలా, నీ రక్షణ సాక్ష్యము నువ్వు చెప్పాలా. నాయన ప్రతి విశ్వాసి ఇది చెప్పాలా. అండ్ నిజంగా నువ్వు రక్షణ పొందిన వాడవైతే నువ్వు చెప్పగలవు. నువ్వు ఎట్లా రక్షించబడ్డావు? స్వార్థ ద్వారా రక్షించబడ్డావు. అవును కాదా? అవును కాదండి? నీ గొప్ప గొప్ప మర్మాలు తెలకపోవచ్చు, పర్లేదు నాయన. నాకు ఎప్పుడు ఇట్లా అనిపిస్తుంది, పౌలోమి హాస్పిటల్ అక్కడ ఉన్నది, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, మనిషి చచ్చిపోతున్నాడు. పౌలోమి హాస్పిటల్ ఎక్కడ అంటే, నాకు సిటీలో ఉన్న రూట్లన్నీ తెలవకపోవచ్చు, పౌలోమి రూట్ తెలిస్తే ఆ రూట్ నేను చూపించవచ్చు. అవును కాదా? ఎసనో? నాయన, నువ్వు రక్షించబడినావంటే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మీలో అనేకులు బోధకులుగా ఉండకండి. సంఘాలు మొదలు పెట్టకండి, మినిస్ట్రీస్ మొదలు పెట్టకండి, నేను ప్రవక్త అని బోర్డు పెట్టుకోకండి. కానీ నాయన, స్వార్థ చెప్పడానికి నువ్వు పిలవబడ్డావు.
నువ్వు రక్షించబడ్డావంటే నువ్వు ఏ స్వార్థ ద్వారా రక్షించబడ్డావో, ఏ ప్రభు రక్షించాడో ఆ ప్రభు గురించి ఆయన ఎరగని వారికి, నరకానికి వెళ్తున్న వారికి నువ్వు చెప్పబద్యుడవై ఉన్నావు. హల్లెలూయా. దట్స్ రెడీనెస్. ఆమేన్. ఆర్ యు లిస్నింగ్? యు నో, ఆండ్రూ యేసు ప్రభుని కలిశాడు. ఆండ్రూ యేసు ప్రభుని కలవంగానే యు నో వాట్ హీ డిడ్? వెళ్ళి పేతురుని పట్టుకొచ్చాడు. ధర్మశాస్త్రంలో ఉన్న మెస్సయ దొరికాడు. రా, ఈయనకి ఎక్కువ తెలవదు కానీ తెలిసిన కాడికి సాక్ష్యం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హలో, ఆర్ యు లిస్నింగ్? నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళొచ్చి దాని తర్వాత పేతురుకి సాక్ష్యం ఇస్తా కాదు నాన్న, అంత టైం లేదు మన దగ్గర. డోంట్ బి డిసీవ్డ్. నతానియేల్కి ఫిలిప్ వెళ్ళి చెప్పాడు, ధర్మశాస్త్రం చెప్పబడిన మెస్సాయ ఈయనేనా, మనకు దొరికాడు. నతానియేల్ అన్నాడు, వాట్ వాజ్ ద ప్లేస్? నజరేత్లో. కెన్ ఎనీ గుడ్ థింగ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్? బట్ హీ సెడ్ కమ్ అండ్ సీ. అండ్ నతానియేల్ కేమ్ టు నో గాడ్. యూ లుక్ ఎట్ దట్ సమరయ స్త్రీ. తెలుసు కదా సమరయ స్త్రీ. ఆమెకి 5 భర్తలుండే, ఆమె ఉన్న ఆయన ఆమె భర్త కాడు. ఎట్లాంటి స్థితిలో ఉన్నదండి ఆమె? యేసు ప్రభుతో ఆమె తాకబడంగానే వెళ్ళి ఊరంతటిని పట్టుకుని వచ్చింది. హల్లెలూయా. దయ్యం పట్టినోడు నాయన 2000 దయ్యాలుండి బట్టలు లేకుండా ఒళ్ళు కోసుకుంటా అరుచుకుంటా సమాధుల మధ్యలో జీవిస్తా సంఖ్యలలో కట్టేసిన ఇరక్కొట్టే మనిషి నాయన యేసు ప్రభుతో సరైన మనసులో ఉండి బట్టలు వేసుకొని యేసు ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని వెంబడిస్తాను. యేసు ప్రభు నన్ను ఇంటికి పో, దేవుడు నీకు చేసిన కార్యాలని నువ్వు నీ ప్రజలకు వివరించుకో. మీకు తెలుసండి, ఆయన బాగైనప్పుడు వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు యేసు ప్రభుని, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇక్కడికి రావద్దు. యూనో యేసు ప్రభుని వద్దన్నారు. మీకు తెలుసా అద్భుతం జరిగింది. కానీ యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పటికి 10 ఊర్ల మనుషులు ఆయన కొరకు వెయిట్ చేస్తారు. కారణం ఏంటి? ఈయన సాక్ష్యము. హల్లెలూయా. నేను మొన్న దయ్యం బయటకు పట్టి వచ్చి ఉండొచ్చు, ఆయన దగ్గర ఏం లేకపోవచ్చు, సాక్ష్యం ఉన్నది. యూ హ్యావ్ ఎ టెస్టిమనీ, యూ హ్యావ్ విట్నెస్. చైల్డ్ ఆఫ్ గాడ్, డోంట్ బి డిసీవ్డ్. యూ కెన్ ఎవర్ బీ లెర్నింగ్ అండ్ నెవర్ కమ్ టు ద నాలెడ్జ్. ఎంత నేర్చుకుంటున్నా నువ్వు సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందలేని అవివేక స్త్రీలు వారిలో చేరిన వారిని నాయన ఎంత నేర్చుకునిచున్నా ఇంకా నాకు రాదు బ్రదర్ అనొచ్చు. కొంతమంది నాకు ఆశ్చర్యమైంది, ఏం చేస్తున్నావు బ్రదర్? బైబిల్ కాలేజ్. ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకో బైబిల్ కాలేజ్కి వెళ్తున్నా అన్న, దాని తర్వాత పిహెచ్డి చేస్తానన్నా. మరి నువ్వు సేవ చేసేది ఎప్పుడు? నువ్వు ఇది నేర్చుకున్నప్పుడు అది మర్చిపోయినావు, అది నేర్చుకున్నప్పుడు నెక్స్ట్ మర్చిపోయినావు. మరి సేవ చేసేది ఎప్పుడు? నాయనా, లెట్స్ నాట్ బి డిసీవ్డ్. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అండ్ గాడ్ వాంట్స్ us టు బి స్టార్టింగ్ వేర్ వీ కెన్ గివ్ ద గాస్పెల్. నాయనా, నీ సాక్ష్యంతో మొదలు పెట్టచ్చు. గుడ్ ఆయన ఉన్నాడు, ఆయన గురించి ఏమంటావు నువ్వు? ఆయన ప్రవక్త. నీకేం తెలుసు? ఆయన ప్రవక్త ఏం కాదు, ఇది అది. బ్రదర్, నాకు అదంతా తెలియదు. నేను గుడ్డిగుండే ఇప్పుడు నేను చూస్తున్నాను, ఆయన నన్ను బాగు చేశాడు. హల్లెలూయా. ఆర్ యు లిస్నింగ్? విట్నెస్. ఇక్కడ నయమాన్ ఉన్నాడు, శతాధిపతి. నయమాన్ సైనిక శతాధిపతి. ఎవరు ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడతారు. పోలీస్ కమిషనర్ కంటే ఎక్కువ ఇండియన్ హైకమాండ్ అంటారా ఏమంటారని, ఫోర్సెస్ ప్రెసిడెంట్ లాగా, ఈజ్ లైక్ ద హెడ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. అంత పవర్ఫుల్ మ్యాన్. కుష్ఠరోగం వచ్చింది ఆయనకి. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చిన స్థితిలా వాళ్ళ ఇంట్లో బానిసగా తెచ్చిన ఒక చిన్నది ఉన్నది. ఆ చిన్నది అన్నది, అయ్యో నా యజమానుడు ఇజ్రాయెల్ దగ్గర ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగైతాడు. ఆమె చెప్పిన మాటను బట్టి ఆయన స్వస్థ పొందాడు. ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు లిస్నింగ్ బ్రదర్? ఇఫ్ యు ఆర్ సేవ్డ్, నువ్వు ఏ స్వార్థ ద్వారా రక్షించబడి, ఒకవేళ రాకపోతే నేర్చుకో. లెర్న్ ద గాస్పెల్. ఎంతకాలమైంది నువ్వు ప్రభువుని అంగీకరించి? ఇప్పటికి ఎంత దినాలైంది? హెబ్రీ గ్రంథంలో అంటాడు, కాలమును బట్టి చూడగా మీరు ఇప్పుడు ఇతరులకు బోధించుచున్న వారై ఉండాల్సింది కానీ మీరే మూల పాఠములను నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారు. యూ షుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు టీచ్ అదర్. కాలం బట్టి ఎన్ని ఇయర్స్ అయింది నువ్వు రక్షణలోకి వచ్చి? నాయనా, నువ్వు ఎన్ని వచనాలు నేర్చుకున్నావు? రక్షణ స్వార్థ వచనాలు నువ్వు నేర్చుకుని ఇప్పటికైనా చెప్పగలగాల్సింది. నీకు మనస్సు ఉంటే ఇది నా పని, ఇది నా బాధ్యత అని మనసు, యూ కెన్ లెర్న్, యూ కెన్ స్టార్ట్ లెర్న్ అండ్ యూ హ్యావ్ ఎ టెస్టిమనీ. Yes or no? Hallelujah. Brother, you are qualified to be a witness. You may not be qualified to be a pastor. It's okay.
యూ మే నాట్ బి క్వాలిఫైడ్ టు బి ఎ టీచర్, ఇట్స్ ఓకే. బట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మనలో ముసవారి మొలుకొని మొన్నటి దినం మీటింగ్లో ఉన్న ఒక అన్న చెప్తా ఉన్నాడు, లక్షల అప్పు అయిపోయి ఆత్మహత్య చేసుకుంటాననే స్థితిలో ఒక ముసల అవ్వ వచ్చి చెప్పిందంట, బాబు యేసు ప్రభు నిజమైన దేవుడు, నువ్వు ఆయన నమ్ముకో, నీ పాపాలని క్షమిస్తాడు, నీ జీవితం బాగు చేస్తాడు. ఎప్పుడు పట్టించుకోదే, ముసలవ్వ ఏదో చెప్తుంది అని పట్టించుకునేవాడు కాదు. ఒక రోజు ఆత్మహత్య చేసుకుందామనే ఉద్దేశంతో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అవ్వ కలిసింది, బాబు బాగున్నావా, యేసు ప్రభు నమ్ముకోనాయన, ఆయన నిజమైన దేవుడు, నీ పాపాల కొరకు చచ్చిపోయాడు. ఆ మాట ఆయన్ని తట్టింది. చాలా కాలం పట్టింది రక్షణలోకి వచ్చాడు. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, అంతేకాకుండా సేవ చేస్తున్నాడు. కానీ ఆయన చెప్తున్నాడు, ఆ అవ్వ మాట, నేను ఇక్కడ అవ్వలు ఉండొచ్చు, నేనేం చేస్తా, నేనేం చేయగలను, ప్రార్థన చేయగలరు, సాక్షిగా జీవించగలరు, సాక్ష్యం ఇవ్వగలరు. హల్లెలూయా. ఆర్ యు లిసనింగ్? యునో ద రక్షణ సువార్త ఏంటండి? యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు, మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచాడు. ఇది సువార్త. దిస్ ఇస్ ద గాస్పల్. యూనో వన్ బ్రదర్, ఒకసారి ఐ మెన్షన్ దిస్ బట్ లెట్ మీ సే ఇట్. ఒకసారి ఒక బ్రదర్, ఆయనకి చాలా వేదనగా ఉన్నది, నాకు సువార్త చెప్పడం వస్తలే, ఎట్లా చెప్పాలా? దేవుడు ఆయనతో మాట్లాడాడు. కలలో మాట్లాడి ఆయన ఒక ప్రశ్న అడిగాడు, నా కుమారుడా, మానవ జాతి సమస్యలన్నిటికీ మూలమైన సమస్య, అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటి అన్నాడు. నేను అన్నాడు, ప్రభా మా పాపమే ప్రభా, మా పాపం బట్టే ఈ బాధ అంతున్నది, పాపం మా సమస్య. రెండో ప్రశ్న దేవుడు అడిగాడు, పాపమునకు పరిష్కారము ఏంటి అని చెప్పాడు. ప్రభా అది సులువు నాయనా, యేసు రక్తము ప్రతి పాపం నుండి మమ్మల్ని శుద్ధులుగా చేస్తుంది. హల్లెలూయా. దేవుడు చెప్పాడంట, నీకు సమస్య ఏంటో తెలుసు, నీకు జవాబు ఏంటో తెలుసు. ఆనెస్ట్లీ ఐ వాంట్ టు టెల్ యూ, వెన్ ఐ ప్రీచ్ ద గాస్పుల్, దట్ ఈస్ ద ఫార్ములా ఐ ఫాలో. మా మనిషి స్థితి ఏంటి, దేవుని రక్షణ ఆయన ఏమిచ్చాడు. నాయనా, దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ us టు ప్రీచ్. పౌలు కొరింథీలకు రాసినప్పుడు, కొరింథీలో కొంతమంది పునరుద్ధానం లేదనుకుంటారు. యేసుప్రభువే దేవుడు, కానీ చచ్చిపోయినాక ఎండ్ అయిపోతుంది అంతే, ఇంకేం లేదు. పౌలు రాశాడు, అన్నాడు, చెడు సాంగత్యం మంచి నడవడిని చెరుపును, దీని తర్వాత జీవితం ఉంది, మీరు పాపం మాని నీతిగా బ్రతకండి. ఒకవేళ దీని తర్వాత ఇంకో జీవితం లేకపోతే తిందాం, తాగుదాం, సుఖిస్తాం, రేపు చచ్చిపోతాం, ఎక్కడ పోతాం మనకు తెలియదు కనుక ఇష్టం వచ్చిన బ్రతుకుతాం, కానీ మీరు అట్లా చేయకండి అని చెప్పి ఆయన ఎట్లా రుజువుపరిచాడంటే, ఆయన అంటున్నాడు, మీరు ఏ స్వార్థ ద్వారా మీరు రక్షణ పొందారో ఆ స్వార్థ జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ చచ్చిపోయిన వాళ్ళు బ్రతకరు అంటే, ఈ మాటనండి, చచ్చిపోయిన వాళ్ళు బ్రతకరు అంటే యేసు ప్రభు కూడా బ్రతకలేదు. యేసు ప్రభు బ్రతకలేదంటే మీకు రక్షణ లేదు, మీ విశ్వాసం వ్యర్థము, మీ నిరీక్షణ వ్యర్థము, మేము కూడా మోసగాళ్ళము. యేసు ప్రభు మృతుల పునరుద్ధానం లేదంటే యేసు ప్రభు కూడా లెవలే. కానీ అంటున్నాడు, మీరు రక్షించబడిన సువార్త ఏంటి? మీరు నమ్మారు యేసు ప్రభు చనిపోయి లేచాడని. హల్లెలూయా. రీడ్ ఇట్, ప్లీజ్ రీడ్ ఇట్. 1 Corinthians 15 chapter 1st verse చదవండి, మొదటి వచనం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించి తిను, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. నాకియబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. విన్నారండి? డిడ్ యు హియర్ ద గాస్పెల్? స్వార్థ విన్నారా? నాన్న, నువ్వు గ్రంథాలు రాయి, ఈ సత్యాన్ని అంగీకరించినోడి అది అంగీకరించడు. కానీ నాయన, ఏ హృదయం సిద్ధంగా ఉన్నదో నువ్వు విత్తినప్పుడు నాయన దేవుని ప్రేమ అతన్ని ఆకర్షించగలదు. ఐ వాజ్ మెన్షనింగ్ ఇన్ ద మార్నింగ్ ఆల్సో,
ఒక అన్న చెప్తాడు, బహుశా ఐ షేర్ దిస్ ఇయర్. బస్సులో కూర్చున్నాడంట. కూర్చుని కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుందాం అనుకున్నాడు. ఆయన కనిపిస్తున్నంత పక్కనోనికి సువార్త చెప్పు. కళ్ళు తెరిచి చూశాడంట. ఆయన ముఖం చూస్తే చాలా కోపంగా ఉన్నది. సో ఏమంటాడు అంటే అని మళ్ళా గమ్మునున్నాడు. మళ్ళా చెప్పాలనిపిస్తే మళ్ళీ అనుకున్నాడంట, పక్కనే దిగిపోతుండొచ్చు, ఇంకెందుకు అని మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ స్టాప్ చేయడం. చివరికి ధైర్యం చేసుకొని ఆయన అడిగాడంట, అన్న నీకు దేవుడు తెలుసా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసా అన్నాడంట. కళ్ళ నుండి నీళ్ళు వచ్చినాయంట. ఏడవడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడంట, జేబు నుండి ఒక సీసాని తీసి, నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నా నాయనా, నీకు తెలియదు ఎప్పుడు వస్తుందో అవకాశం. ఆర్ యూ లిస్నింగ్? ఆమెన్. యు నో వాట్ ద విక్టరీ ఈస్? దేవుడు నీ దగ్గరకు మనుషుల్ని తెస్తాడు, ఎట్లనో తెస్తాడు. నువ్వు సిద్ధ మనసు అనే పాదజోళ్ళుంటే జయిస్తావు. ప్రైజ్ గాడ్. ఆమెన్. యు బీ రెడీ విత్ ద గాస్పెల్. నాయనా నీ సాక్ష్యంతో నాయనా యు బీ ఆల్వేస్ రెడీ టు షేర్ ద గాస్పెల్, ఈవెన్ ఇన్ 2 words, ఈవెన్ ఇన్ 2 minutes. నాయనా ఈ పైసలు ఇచ్చి తీసేసుకునే లోపల నువ్వు ఆయనకి దేవుని ప్రేమ చెప్పి, నువ్వు ప్రభువుని నమ్ముకో, ఆయన నేను రక్షిస్తాడు, ఆయన తప్ప రక్షకుడు లేడని నువ్వు ఆయనకి చెప్పేసేయచ్చు. దట్ విల్ హ్యావ్ ఎన్ ఇంప్రెషన్. ఆర్ యూ లిస్నింగ్? ఆమెన్. బ్రదర్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, బీ ప్రిపేర్డ్. యాక్చువల్లీ వీఆర్ ప్రిపేర్డ్. నాకు సువార్త తెలవదంటే నీకు బహుశా రక్షణ లేదేమో. చర్చ్కి వస్తున్నావు, సంఘంలో కూర్చుంటున్నావు, అందరితో చలమని అవుతున్నావు, కానీ నీకు సువార్త తెలవదేమో, నీ రక్షణ లేదే. నువ్వు రక్షించబడి నాకు సువార్త తెలవదంటే నీకు రక్షణ లేదేమో. నాయన ఈరోజు నమ్ము. మనలో ఎవరైనా ఇంకా ఆ స్థితిలో ఉంటే ఇప్పుడైనా నమ్ము. ఏంటి సువార్త? ఏ భేదం లేదు, అందరం పాపం చేసినాము, మన పాపం చేత మరణం ఉంది, మరణం తర్వాత తీర్పు ఉన్నది, ఆ తీర్పులో మన పాపానికి శిక్ష ఉన్నది. నాయన ఆ శిక్ష యుగ యుగాలు కాల్చిన అగ్నిగుండము. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు. నాయన ఆ తీర్పులో మనం అందరం ఒకరోజు నిల్చోబోతున్నాం. కానీ మన పాపాల కొరకు యేసు ప్రభు సిలువలో చనిపోయాడు, మన శిక్షను ఆయన తీసుకున్నాడు. నువ్వు ఆయన నమ్మి బాప్తిసం పొందితే నువ్వు రక్షించబడతావు. నువ్వు ఈరోజు నమ్ముకో. ఆ స్థితిలో నువ్వు లేకపోతే నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని సువార్త నమ్మి రక్షణ పొందు. వింటున్నారండి? నేను నమ్మి రక్షణ పొందినానంటే యు నో ద గాస్పెల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆర్ యూ లిసనింగ్? వింటున్నారండి? అర్థమవుతుందండి? లోతైన మర్మాలు మీకు తెలకపోవచ్చు, పర్లేదు పిల్లరా, ఇట్స్ ఆల్ రైట్. బట్ యు నో ద ట్రూత్ దట్ సేవ్డ్ యూ. యు బీ రెడీ టు గివ్ ఎన్ ఆన్సర్ టు పీపుల్. ఆల్సో లెట్ మీ యాడ్ వన్ మోర్ థింగ్. సువార్త చెప్పడానికి భారం కూడా ఎల్లప్పుడూ కలిగి ఉండాలా. భారం ఎట్లుంటుందంటే, మన నీతి అనే మైమరువును ధరించుకుంటే పాపం లేకపోతే భారం ఉంటుంది, కానీ ఇంకొక రకం కూడా మనకు భారం ఉండొచ్చు. ఎట్లని చెప్పను నేను, జాగ్రత్తగానండి. ప్లరా సువార్త ప్రకటన మాకు ఇవ్వబడిన బాధ్యత అని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, అది మాకు ఇవ్వబడిన పని అని అర్థమవుతుందో, ఇది మేము చేయకపోతే దేవుడు నన్ను అడుగుతాడు అని నాకు అర్థమైతే నాలో ఒక జాగ్రత్త ఉంటుంది. ఆర్ యూ లిసనింగ్? మీ డ్యూటీ గురించి మీకు జాగ్రత్త ఉందా? తోచినప్పుడు వెళ్ళి తోచినప్పుడు వస్తారా? నన్ను అడుగుతారని మీకు తెలుసు, జీతం కట్ అవుతుందని తెలుసు, అవును కదా, లేట్ వెళ్తే యాబ్సెంట్ మార్క్ చేస్తారని తెలుసు. మీరు కేర్ఫుల్గా ఉంటారు మీ డ్యూటీ గురించి. ఉండరా? మరి ఇది మన డ్యూటీ అయితే, విశ్వాసులకు ఇది బాధ్యత అయితే ఎందుకు ఉండము? నన్ను అడిగేటోడు లేడు. పౌలు ఏమంటాడు చూడండి ఒకసారి, 2 కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన ఇష్టలమై ఉండవలనని మిగులు ఆపేక్షించుచున్నాము. మిగులు ఆయనకి ఇష్టలై ఉండవలనని ఆపేక్షించు. ఎందుకు చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన